అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఇది శ్రావణ శుక్రవారం రెండవ వారం రోజనమాట. మార్నింగ్ 4, 6 అవుతుంది. లేచాను. లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను ముందు రోజే. బయట ముగ్గులు అవి వేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి బయట ముగ్గులేసి ఇక ఇంట్లోనైతే దీపం ముట్టించేసుకున్నానండి. కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నాను, శ్రావణ మాసం కదా అని. ఫ్రైడే రోజైతే కంపల్సరీ రాసుకుంటున్నాను. ఇక కాళ్ళకు పసుపు రాసేసుకొని ఇంట్లో మొత్తం పూజనైతే కంప్లీట్ అయిపోయింది. పంచగవ్వ దీపం ముట్టించుకున్నానండి. ఇలా పంచగవ్వ దీపం ముట్టిస్తే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుందంట. అందుకని చెప్పేసి ఫ్రైడేనైతే పంచగవ్వ దీపం ముట్టిస్తున్నాను. కామాక్షి దీపాలు కూడా ముట్టించేసి బెల్లం నైవేద్యం పెట్టేసి ఇక పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నానండి. 5:20 వరకు అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. ఆ రోజైతే మార్నింగ్ పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ మధ్యనైతే నేను మార్నింగే చేసేసుకుంటున్న పూజనైతే. ఇల్లంతా ధూపం కూడా వేసేసుకున్నానండి. ఇలా ధూపం వేసేసి కిచెన్లోకి అయితే వచ్చేసిన. పిల్లలకు మళ్ళీ లేట్ అయిపోతుంది కదా, అప్పటికే వాళ్ళు లేస్తున్నారు, 6 అవుతుంది. ఇక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను స్వీట్ కార్న్ తోటి అయితే దోశ చేద్దామని ముందు రోజు నైటే బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను. మిక్సీ జార్లో బియ్యము ఈ స్వీట్ కార్న్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. వీటితోటి దోశలు అయితే ఎంత బాగున్నాయో అండి, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఆల్రెడీ నేను రైస్ కూడా పెట్టేసుకున్నా. ఈ దోశలోకి అయితే ఎప్పుడు పల్లి చట్నీ ఏం తింటామని క్యాప్సికమ్ కొత్తిమీర వేసి చట్నీ చేద్దామని క్యాప్సికమ్ అయితే కట్ చేసేసుకున్నాను. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న క్యాప్సికము, టమాటాలు, ఎల్లిగడ్డలు, జీలకర్ర మనము దింపేసేటప్పుడైతే ఇందులో కొత్తిమీర వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది అసలు. ఇవి తొందరగా ఉడకడానికైతే ఉప్పు వేసుకున్నానండి. ఇవి తొందరగానే మగ్గిపోతే క్యాప్సికము, టమాటాలు, ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. చూడండి, ఇవి బాగా మగ్గిన తర్వాత చింతపండు, ఎల్లిగడ్డలు, జీలకర్ర వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి ఇది మొత్తం చల్లారనివ్వాలి. ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే దోశలు వేస్తున్నానండి. నేనైతే ఇక్కడ పెనం పెట్టుకొని దానిపైన కొంచెం ఫస్ట్ అయితే ఆయిల్ రాసేసుకోవాలి. ఆయిల్ రాసిన తర్వాత మనము దోశ వేసుకొని మూత పెట్టుకొని కాల్చుకోవాలండి. అప్పుడే మనకు చాలా బాగా వస్తాయి. చాలా సాఫ్ట్గా వచ్చినాయి అసలు, చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే భలే నచ్చినాయి అసలు. నేను ఎప్పుడైనా స్వీట్ కార్న్ ఒక్కటే వేసి చేసేదాన్ని అనమాట. ఇప్పుడు కొంచెం బియ్యం కూడా యాడ్ చేసి చేసిన. ఈలోపు అయితే అది చల్లారిపోయింది. క్యాప్సికమ్ చట్నీది చల్లారిపోతే అది మిక్సీ పట్టేసుకున్నాను. దీనికి పోపు గిట్లా ఏం పెట్టానండి, అలానే తినేస్తాం. ఇక రోటి పచ్చళ్ళకి నేను మ్యాక్సిమం అయితే పోపు పెట్టాను. ఇక దోశలు పెనం అటైతే పెట్టేసి ఇటైతే పులిహోర చేసిన, అంటే లెమన్ రైస్. దేవుడికి కూడా నైవేద్యం పెట్టచ్చు, ఈరోజు ఫ్రైడే కదా అని చెప్పేసి లెమన్ రైస్ చేసి ఫస్ట్ అయితే దేవుడికి ప్రసాదం తీస్తుంది. కుండలు అయితే మొన్న కొనుక్కొచ్చిన, ఇవి ప్రసాదం పెట్టడానికనే కొనుక్కొచ్చిన అనమాట. అందుకని ప్రసాదం పెట్టేసి పిల్లలకు బాక్సులు కూడా పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఇక్కడ చాక్లెట్ కేక్ చేద్దామని చెప్పేసి ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసుకున్నాను మొత్తం. అందులో 1 కప్పు వరకు షుగరు, 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు ఆయిల్, 1 కప్పు వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. 1/2 కప్పు కోకో పౌడర్, చాక్లెట్ కేక్ అండి వితౌట్ ఎగ్. బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా కూడా వేసుకొని పాలు వేసుకుంటూ కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. అసలు ఎంత ఈజీగా అంటే చేయడం అయితే కరెక్ట్ కొలతలు వేసుకుంటేనైతే చాలా ఫ్లఫీగా వస్తుంది కేక్ అయితే. అసలు కొత్తగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇదంతా ఒక్కసారి సైడ్లదంతా అంచులకంతా ఉంటుంది కదా, అదంతా తుడిచేసుకొని ఇప్పుడు నేనైతే ఒక 25 మినిట్స్ టు 30 మినిట్స్ అయితే బేక్ చేసుకుంటున్నానండి మూత పెట్టేసుకొని. ఇవి బేక్ అయ్యే లోపు అయితే పిల్లలకు మార్నింగ్ లెమన్ రైస్ చేసినాయి కదా, మధ్యాహ్నం వంట చేయాలని చెప్పేసి బెండకాయలు కట్ చేసుకుంటున్నా. బెండకాయ టమాటా చేద్దాము అని చెప్పేసి బెండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ కట్ చేసేసుకుంటున్నా. ఈ లోపు అయితే కేక్ అయితే బేక్ అయిపోయిందండి. మనం ఫస్ట్ కేక్ బేక్ అయిందా లేదా అని చూసుకోవడానికి టూత్పిక్ కానీ చాకు కానీ పెట్టి చూస్తే దానికి ఏం అంటుకోకుండా వస్తే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. చూడండి అసలు ఎంత బాగా పొంగిందో. మనకు కలిపేటప్పుడు కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపితే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట పొంగుడు. ఈ సైడ్లదంతా ఒక్కసారి ఇలా అనుకొని మొత్తం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతనే తీసుకున్న పైన ఒక్కసారి కొడితే ఇలా వచ్చేస్తుంది. చూడండి అసలు ఎంత ఫ్లఫీగా వచ్చిందో. దీనిపైకి ఇప్పుడు మనం ఒకటి ప్రిపేర్ చేసుకుందాము.
దానికోసం అయితే ఒక బౌగన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్ వరకు షుగర్ పౌడరు, హాఫ్ కప్ కోకో పౌడరు, ఒక చిన్నది బటరు, అలాగే కొన్ని పాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసేలాగా కలుపుకుంటే బటర్ వేయడం వల్ల షైనింగ్ వస్తుందన్నమాట. పైన ఇది మనము డెకరేషన్ చేయడానికి అన్నమాట. ఇదంతా ఇలా కలిపిన తర్వాత ఇక మొత్తం ఇలా అయిపోయింది చూడండి. కొంచెం చిక్కగా అయిపోతుంది అన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఒక ఫోర్క్ తోటి మనము కేకుకి మొత్తం ఇలా కుచ్చేసుకొని దానిపైన కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. ఈ పాలు వేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నది ఉన్నది కదా, అదంతా దీనిపైన వేసుకోవాలి. చాక్లెట్ సిరప్ లాగా ఇదంతా వేసుకుంటే ఎంత షైనింగ్గా కనిపిస్తుంది చూడండి. మొత్తం వేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా మనం దీనిపైన డెకరేషన్ లాగా వేస్తే పిల్లలకి తినడానికి కొంచెము చూడడానికి అట్రాక్టింగ్గా ఉంటుంది అనమాట. అసలు నేనైతే తిని చూసానండి, అదిరిపోయింది కేక్ అయితే. నాకు ఫస్ట్ టైం అనమాట ఇంత బాగా రావడం. చాక్లెట్ కేక్ నేను ఫస్ట్ టైం చేసిన, మామూలు కేక్ అయితే చేస్తా కానీ చాక్లెట్ కేక్ ఫస్ట్ టైం చేసిన అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. చాలా మనం బయట బేకరీలో ఎలా ఉంటుందో అలా వచ్చిందనమాట. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇక బెండకాయ కూరనైతే వండేస్తున్నా, అది పక్కన పెట్టేసి ఇక్కడ బెండకాయ టమాటా కూర వండేసి ఇక్కడ కూర అయిన తర్వాత ఇక స్నాక్స్ పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి స్నాక్స్ పెట్టేయడానికి ఊరికే బయట నుండి అవి ఇవి తినేసుకురావడం అన్నా కూడా తినరు వాళ్ళు. మళ్ళీ ఫ్రూట్స్ పెట్టినా కూడా రోజు తినరు. అందుకని చెప్పేసి పూల్ మకానా తీసుకొచ్చినామన్నా మేము డీమార్ట్కి వెళ్ళినప్పుడు అది చేద్దాము అని చెప్పేసి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని పసుపు, కారము, ధనియాల పొడి, ఉప్పు, అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మకానా అందులో వేసేసి ఇదంతా మకానాకి పట్టేలాగా కలుపుకుంటే ఇది హెల్దీ స్నాక్. మనం ఎన్ని తిన్నా ఏం కాదు కదా పిల్లలకి, మళ్ళీ ఈజీగా అయిపోతుంది. స్నాక్స్ బాక్స్లో పెట్టేయడానికి కూడా చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదైతే ఒక్కసారి చేసి ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనము రోజు కొన్ని స్నాక్స్ బాక్స్లో పెట్టేయచ్చు అనేది చేసిన అండి. చాలా బాగున్నాయి అసలు. మనము క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మనం చేతితో ఒత్తితే మనకు క్రిస్పీనెస్ తెలుస్తుంది అన్నమాట. అంతవరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఇక్కడ కేకు ఇప్పుడు మకానా రెండు చేసిన అనమాట. కేక్ అయితే ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత తింటారు. ఈ మకానాని అయితే స్నాక్స్ బాక్స్లోకి మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు బయట ఫుడ్ అలవాటు లేకుండా ఉంటుంది. నేను మ్యాక్సిమం పిల్లలకైతే బయట ఫుడ్ అస్సలు కొనివ్వను, నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను, కొంచెం కష్టమైనా కూడా. ఇంకా అవన్నీ చేసిన తర్వాత ఇక ఇక్కడనైతే గిన్నెలు తోమేసుకుంటున్నాను. మనం కొంచెం వంటలు ఎక్కువ చేస్తే గిన్నెలు కూడా ఎక్కువనే పడతాయి కదా, అవి అలానే వదిలేస్తే అట్లనే సింక్ మొత్తం నిండిపోతుంది. అందుకని ఎప్పుడెప్పుడే తోమేసుకుంటే మంచిది కదా అని చెప్పేసి తోమేసుకుంటున్నానండి. ఇంతేనండి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.